హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరూ సేఫ్గా ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగే లేచానండి. లేచి ఇంకా ఇక్కడైతే చపాతీకి పిండి తడిపేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ బెండకాయ తాలింపు చేస్తున్నాను. పాప నైటే చెప్పింది చపాతీ బెండకాయ చేయమని, అందుకని చెప్పి చేస్తున్నాను. ఇక్కడ బెండకాయ అన్నది నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, ఎందుకంటే బాక్స్ అంటే కొంచెం ఎక్కువ పడుతుంది కదా, పిల్లలందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి నేను ఎక్కువగానే పంపిస్తాను. అండ్ ఇక్కడైతే పాప అయితే రెడీ అవుతుంది. తను రెడీ అయ్యేలోపు నేను ఇక్కడ బెండకాయ చేసి పుల్కా చేయాలి. తనైతే చపాతీ వద్దు, పుల్కా చేసి ఇవ్వు అని చెప్పింది. రోటీ అంటారు, పుల్కా అంటారు అండి. నేనైతే ఫస్ట్ ప్యాన్ మీద లైట్గా కాలుస్తాను రెండు వైపులా చపాతీని, తర్వాత స్టవ్ మీద పెట్టి కాలుస్తాను. చాలా బాగా వస్తాయండి రోటీస్ అన్నవి. మేమైతే రోటీస్ అనే అంటాంలేండి. బాగా పొంగుతూ వస్తాయన్నమాట. ఇక్కడైతే నేను బెండకాయ తాలింపు కూడా చేసేసాను, రెడీ అయిపోయింది. చూసారా, మా బాబుకి చాలా ఇష్టం బెండకాయ, అందుకే నేనైతే ఎప్పుడు బెండకాయ తాలింపు చేసా కంపల్సరీ 1 కిలో చేస్తాను. చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చింది తాలింపు అన్నది. ఇది పాప నైట్ చెప్పిందండి చపాతీ బెండకాయ చేయమని. నైట్ తెప్పించి పక్కన పెట్టాను అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టి వాడామంటే జిగురు వస్తుంది. అదే మనం డైరెక్ట్గా తెచ్చుకొని చేసుకున్నామంటే వెంటనే జిగురు అనేది రాదన్నమాట. నెక్స్ట్ ఇక్కడైతే నేను పాపకి ఫస్ట్ ఒక 6 రోటీస్ అండి కాల్చి బాక్స్ కట్టేస్తాను. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి. పాప 5 పెట్టమంది, నేను ఎక్స్ట్రా పెట్టానండి, 6 పెట్టాను. అండ్ ఇక్కడైతే అయిపోయిందండి పాపకి రోటీను బెండకాయ కర్రీ. బాక్స్ కూడా కట్టేశాను. ఇక్కడైతే తను వాటర్ పట్టుకుంటుంది ఫిల్టర్లో. ఎందుకు ఆఫ్టర్నూన్ వచ్చేస్తావా? మరి క్యారీ తీసుకెళ్తున్నావు? సరే. చూసారా, ఇక్కడైతే నేను కర్టన్స్ అన్నీ తీసేసాను వాష్ చేయడానికి. అలానే సోఫా కవర్స్ కూడా తీసేసాను. అక్కడ వచ్చేసి మా మమ్మీ అండ్ పిన్నివి శారీస్ మొన్న షాపింగ్ వీడియో ఒకటి పెట్టాను కదా, అవి స్టిచ్చెస్కి ఇచ్చారు. శారీస్ బ్లౌజెస్ అవన్నీ అయిపోయాయి అనమాట. తెచ్చి పెట్టేశాను. ఈరోజు వస్తారనమాట, మరి షాపింగ్కి వస్తున్నారు, అలాగే తీసుకెళ్తారు. ఇక్కడైతే సోఫా కవర్స్ దివానా సెట్స్ అన్నీ తీసేసాను వాషింగ్ చేయడానికి. ఇప్పుడు ఈ బట్టలు అయితే నేను ఇంకా పాప వెళ్ళాక మడత పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ పాప అయితే రెడీ అవుతుంది. ఇక్కడ బాక్స్ పెట్టుకున్నావా? మాస్క్ ఐడి కర్చిఫ్, ల్యాబ్ ఎగ్జామ్ కదా, ఏమైనా మర్చిపోయినావా చూసుకో. అన్నీ పెట్టుకున్నావు కదా. శానిటైజర్ బాటిల్ పెట్టుకున్నావా? హలో అక్కడ చూడు. అవునా, ఇది పెట్టుకున్నావా? సరే, బాయ్ మేఘు, జాగ్రత్త బేరా, టైం అయింది, కొంచెం త్వరగా వెళ్ళు, మళ్ళీ బస్ మిస్ అవుతావు. మొబైల్ తీసుకున్నావా? బాయ్. బాయ్. చూసారా, ఇక్కడైతే పాప వెళ్ళిపోయింది ఇంకా కాలేజ్కి. నాకు బ్యాక్ సైడ్ కూడా చూపించాను కదా, అక్కడ టర్న్ అయ్యాక కొంచెం ముందుకు చూపించాను. అక్కడ బస్సు వస్తుందండి, దగ్గర ఇంటికి కనిపిస్తుంది కదా ఇక్కడే. మామూలుగా అయితే మా హస్బెండ్ బస్సు ఎక్కించి వెళ్తారనమాట. కాకపోతే తను ఈరోజు కూడా ఫుల్ వర్క్ ఉంది, కొద్ది రోజులు 15 డేస్ వరకు, అందుకని ఈరోజు కూడా మార్నింగే వెళ్ళిపోయారు. బాబు అయితే ఇంకా పడుకొనే ఉన్నాడు, లేకపోతే బాబు కూడా వదిలేసి వచ్చేవాడు. నైట్ నాతో కొంచెం ఫైటింగ్ చేశాడు, అంటే నేనే తిట్టాలేండి. ఇక్కడ ఏదో కొద్దిగా యాక్సిడెంట్ అయ్యింటే ఇంటి ముందర, ఇందాక రోడ్డు చూపించా కదా, అక్కడ యాక్సిడెంట్ అయింది. అయితే బాబు చూడ్డానికని వెళ్ళాడు, పోలీసులు వచ్చారు, అంబులెన్స్ వచ్చింది, చాలాసేపు వెళ్ళాడు అనమాట. చూసి త్వరగా వచ్చేయాలి కదా, చాలాసేపు వెళ్ళాడు. చాలా టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్లో వచ్చిన కోపానికి తిట్టేశాను అనమాట.
తిట్టడం అంటే నేను మంచిగా చెప్పాను, నేనేం తిట్టలేదు కొట్టలేదు. అంతసేపు వెళ్ళకు, నువ్వు వెళ్తావు, మాకు ఎంత టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్లో మేము ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతాము, వెళ్తా అంటే సరే అన్నాను, వెళ్ళి చూసి వచ్చేయాలి కదా, అంతసేపు వెళ్తే మాకు ఎంత టెన్షన్గా ఉంటుంది అని చెప్పాను, అంతే తప్ప అది కొంచెం గట్టిగా చెప్పడం వల్ల తను ఫీల్ అయ్యాడు. అందుకని నేను కూడా లేపలేదు ఇంకా బాబుని, సరే పడుకొని అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మేడ్ వచ్చేసింది, తనంతా మొత్తము నేను బెడ్షీట్స్ అన్ని మిషన్లో వేశాను, తనైతే మొత్తం ఇల్లంతా వాష్ తుడిచేసింది అనమాట, కసులు ఉడిచేసి బండలన్నీ తుడిచేసింది, బయట సామాన్లు కడుగుతుంది అనమాట. తనకైతే ఇప్పుడు నేను కాఫీ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ చూసారు కదా ఇక్కడ బెడ్షీట్స్ అన్ని మిషన్కి వేసేసాను. మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయాక ఇంకా స్నానం చేయాలి, పూజ చేయాలి. చూసారా ఇక్కడ మిషన్ కూడా అయిపోయింది, బట్టలన్నీ అంటే బెడ్షీట్స్ అన్నీ డ్రై అయిపోయాయి అనమాట. ఇంక ఇవి కూడా ఆరేయాలి. నెక్స్ట్ ఇంకా 2 ట్రిప్స్ ఉన్నాయి, అవి కూడా వేయాలి. రోజు మండే కదండి, అందుకని చెప్పి ఫుల్ వర్క్ ఉంది ఈరోజు. మండే వచ్చిందంటే చాలు ఫుల్ వర్క్ ఉంటుంది, బిజీ డే ఈరోజు. ఇంకా నేనైతే నా వర్క్ చేసేసుకుంటున్నాను. చూసారా ఇక్కడైతే బెండకాయ కూడా నేను ఇంకొక బౌల్లోకి తీసేసుకొని మా మేడ్ వచ్చింది కదా కడగడానికి వేసేసాను, పెద్దది కదా అది గిన్నె, అందుకని చెప్పి ఇక్కడైతే చిన్న గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను. ఇంకా నాకు బాబుకు చపాతీలు చేసుకోవాలి అండ్ మా హస్బెండ్కి ఫోన్ చేయాలి వస్తారా రారా అన్నది. ఇంకా ఇక్కడైతే మా మేడ్కి కాఫీ పెట్టేశానండి, తనకు కాఫీ ఇచ్చేయాలి. చూసారా ఇదైతే మా మేడ్కి కాఫీ ఇచ్చేస్తున్నాను. లత కాఫీ తక్కువే వేసిన చూడు, మీద వేసుకోవద్దు. ఇందాక మా మేట్కి కాఫీ ఇచ్చేటప్పుడు మీదే వేసుకోవద్దు అని చెప్పా కదా, పాపం నేను కాఫీ ఇచ్చానండి, కొంచెం అంటే ఎప్పుడు ఫుల్గానే ఇస్తాను, అట్లనే నిన్న కూడా ఇచ్చాను. చాలా వేడిగా ఉన్నింది, ఇలా తీసుకొని తాగేటప్పుడు మీద పోసేసుకుంది పాపం, అందుకని చెప్తున్నాను. ఈరోజు కొంచెం తక్కువగానే ఇచ్చాను, మీద పోసుకోకుండా తాగు అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను కూడా కాఫీ సెకండ్ టైం అండి తాగేస్తున్నాను. ఇంకా పనులు చాలా ఉండే మండే అని చెప్పాను కదా, ఇంకా చాలా పనులు చేయాలి కాబట్టి ఇంకొంచెం బూస్టింగ్ కోసం కాఫీ తాగుతున్నాను. ఓకేనా, తర్వాత నా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. హాయ్ అండి, మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఒక 4 ట్రిప్స్ వాషింగ్ మిషన్ వేసేసాను, బట్టలు వేసాను అనమాట, బెడ్షీట్స్ వేసాను. ఇంకా మరి నిన్న ఆరేసిన బట్టలన్నీ తెచ్చి మడతపెట్టి ఎత్తిపెట్టేసాను. మార్నింగ్ మేడ్ కడిగిన సామాన్లన్నీ ఎత్తిపెట్టుకున్నాను. అలాగే మార్నింగ్ మా టిఫిన్వి పాప లంచ్ బాక్స్ కానీ పంపించినవన్నీ అవన్నీ మరి బయట వేసాను. ఇప్పుడైతే టైం ఆల్రెడీ అన్నం పప్పు కూడా చేశాను, టైం కూడా లంచ్ టైం అవ్వొస్తుంది. ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టుకున్నాను అండ్ ఆల్సో ఒకసారి టీ డికాషన్ చూపించాను కదండి, ఆ టీ డికాషన్ పెట్టుకున్నాను హెడ్ బాత్ చేయడానికి. ఇక్కడ ఒక స్పెషల్ రెసిపీ చూస్తున్నాను, ఇది నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకపోతే నేను చేసుకుంటున్నాను కాబట్టి అలాగ చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను వంకాయ కారం చేస్తున్నా అండి, ఆల్రెడీ అన్నం పప్పు చేసేసాను, చూపిస్తాను మీకు కూడా. ఇప్పుడు ఇక్కడైతే ఆల్రెడీ రైస్ చేసేసాను. నెక్స్ట్ చూసారా పప్పు కూడా చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వంకాయ కారం చేస్తున్నా అండి. వంకాయలు అన్నవి మనము వాష్ చేసుకున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ. ఇవి ఒక 3, 2, 5, ఇదొకటి 6 వంకాయలు అన్నవి వాష్ చేసుకొని ఇలా కాల్చుకోవాలి స్టవ్ మీద. మొత్తం ఇలా దీంతో మనం ఇలా తిప్పుకుంటూ ఈ వంకాయ మొత్తం కాలేలాగా బాగా కాల్చుకోవాలి. ఇది కాలిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇక్కడ స్టవ్ తగ్గించి ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా పొడచండి, అది లోపలికి ఈజీగా దిగింది అనుకోండి, అది కాలినట్టు. ఇలా ఒకవైపు ఇంకొక వైపు కూడా అలా పొడిచి చూడండి టూత్ పిక్ తోటి. స్టవ్ తగ్గించి పొడిచి చూడండి, 2 చేయి కాలుతుంది. చూసారా ఇదైతే కాలిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా 3 ఉన్నాయి, ఇవి కూడా కాల్చుకోవాలి. ఇక్కడైతే నేను టీ డికాషన్ పెట్టుకున్నాను, ఇక్కడ మగ్లో వేసుకున్నాను, షాంపూ కలుపుకొని అందులో హెడ్ బాత్ చేస్తాను. నెక్స్ట్ మరి నేను బాబు ఇక్కడ టీ పెట్టుకొని ఇప్పుడే తాగేసాము. మా హస్బెండ్ అయితే రాలేదు, పొద్దున అయితే చపాతీలు చేసి హాట్ బాక్స్లో పెట్టాను, నేను బాబు తినేసాము, మా హస్బెండ్ అయితే రానని చెప్పారు. ఇక్కడైతే నెక్స్ట్ ఈ కుక్కర్లో పప్పు చేశాను, ఇందులో తిరువాత పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు టీ తాగాము కదా ఇవి ఒకటి ఇంకా బయట వేయాలి. ఇక్కడైతే నెక్స్ట్ ఇంకా వంకాయలు కాల్ చేసుకుంటున్నాను, ఇది అయిపోయిందని చెప్పా కదా. ఇలాగా కాల్చుకోవాలి, చేతితో తిప్పకండి, చెయ్యి వేడి తగులుతుంది, చాలా మంటలు వస్తాయి అన్నమాట. నాకు కూడా ఇందాక అలా అయ్యింది. ఇలా కొంచెం కాలడానికి టైం పడుతుంది కాబట్టి ఒక సైడ్ కాలాక మనం ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే త్వరగానే కాలిపోతుంది.
ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ చాలా బాగుంటుంది. ఇది మా హస్బెండ్ ఫేవరెట్ అండి, తనకు చాలా ఇష్టము, తన కోసమే చేస్తున్నాను. చెప్పా కదా పప్పు చేస్తే కాకరకాయ నింజుడికాయ కావాలి, అది కూడా నా వీడియో కూడా పెట్టాను మీకు. నెక్స్ట్ వంకాయ కారం ఒకటి, నిన్న మొన్న ఒకసారి చెప్పా కదా చింతకాయ పచ్చడి, అది. ఇవి ఎక్కువ ఫేవరెట్ అనమాట. శనక్కాయ పొడి పికిల్ కన్నా వంకాయ కారం, కాకరకాయ నింజుడికాయ, చింతకాయ పచ్చడి ఇవి చాలా ఫేవరెట్ మా హస్బెండ్కి. తన కోసమే చేస్తున్నాను. తనకు పెద్దగా ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అస్సలు ఇష్టం ఉండదండి. ఫాస్ట్ ఫుడ్స్ అన్నవి ఎక్కువ నేను పిల్లలే తినేది. ఎక్కువ అంటే మరీ ఎక్కువేం తినము, ఎప్పుడో ఒకసారి. మేము కూడా హెల్త్ పరంగా ఆలోచించి ఎప్పుడో ఒకసారి తింటాము. ఎక్కువగా ఇంట్లోనే ట్రై చేస్తాను నేనైతే. నాకైతే మార్నింగ్ నుండి ఈరోజు ఫుల్ వర్క్ అండి. అసలు మండే కదా, చెప్పాను కదా మార్నింగే బెడ్షీట్స్ కట్టేసా, ఇంకా అన్నీ అయిపోయాయండి. మార్నింగ్ నుంచి 3 ట్రిప్స్ వేసాను, బయట ఆరేసాను కూడా. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు లాస్ట్ ఒక ట్రిప్ ఉంది, కర్టన్స్ అన్నీ వేయాలి. ఆ కర్టన్స్ వేసేస్తాను. ఈ వంకాయ కారం అన్నది అన్నం పప్పు చేశాను కదా, వంకాయ కారం చేసేసి ఇంకా హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేసి నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి. ఎందుకనేది చెప్తాను కొద్దిసేపట్లో. కనిపిస్తుంది కదా, నేను బయట బెడ్షీట్స్ అన్ని కొన్ని కర్టన్స్ కొన్ని బెడ్షీట్స్ అన్నవి అప్పుడే ఆల్రెడీ ఉతికేసాను, అవన్నీ ఆరేసుకున్నాను అనమాట బయట. ఇక్కడ మా కిచెన్ దగ్గర నుంచి అక్కడ ఫ్రంట్ డోర్ వరకు ఉందండి బట్టలు ఆరేసుకోవడానికి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా ఉంది. ఇక్కడే ఎలాగో ఉన్నా కదా కిచెన్లో అని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఒక 5 అండి కాల్ చేసుకున్నాను. తర్వాత ఇంకా లాస్ట్ ఒకటి ఉంది. ఈ లోపు నేను కాల్చుకుంటూ ఒక పక్క ఇలా వెల్లుల్లి దంచుకున్నాను. ఇక్కడైతే నేను 6 వంకాయలు తీసుకున్నాను. 6 వంకాయలకి 12 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. అంటే ఒక వంకాయకి 2 వెల్లుల్లి రెబ్బలు అన్న లెక్క ప్రకారం 6 వంకాయలకి 12 వెల్లుల్లి రెబ్బలు. ఇక్కడ రోలు కూడా కడిగి పెట్టుకున్నాను, వాష్ చేసి తుడిచిపెట్టుకున్నా. ఈ వంకాయలన్నీ కాలేలోపు ఇక్కడ తెల్లవాయి, ఇందులో ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఫస్ట్ తెల్లవాయి దంచుకుందాం, తర్వాత సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకొని దంచుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ తెల్లవాయి దంచుకుంటున్నాను. ఇది కొంచెం బాగా మెత్తగా దంచుకోండి. చూసారా, ఇలా దంచుకోవాలి కచ్చా పచ్చగా. మరీ పెద్ద ముక్కలుగా పెద్ద ముక్కలు కాకుండా కొంచెం చిన్నగా దంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. మనం వంకాయలు తీసుకున్నాం కదా, వంకాయలు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తక్కువ అయితే మరీ అయినా వేసుకోవచ్చు, ఎక్కువ అయితే తినలేం. ఇక్కడైతే ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకున్నా. కారం కూడా చూసి వేసుకోండి, వెల్లుల్లి ఘాటు కదా, కారం కూడా ఒక స్పూనే వేసుకుంటున్నాను. తర్వాత మరి చూసి వేసుకోవచ్చు తక్కువైతే. ఒకసారి ఈ సాల్ట్ కారం కూడా వేసి దంచుకోవాలి. ఇది కలవాలంటే మనం ఒకసారి ఇలా స్పూన్తో అనుకొని మరి దంచాలి. ఒకసారి చూపిస్తాను మీకు. ఇలా ఉండాలన్నమాట. ఇదైతే ఇంకా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది దంచేసుకున్నాం కదా, సాల్ట్ కారము వెల్లుల్లి. ఇది దంచుకున్న తర్వాత ఇక్కడ వంకాయలు ఫస్ట్ కాల్చుకున్న చల్లారుంటాయి కదా, ఇక్కడైతే అయిపోయిందండి. ఇంకా లాస్ట్ వంకాయ ఉండింది కదా, అది కూడా కాల్చేసాను, ప్లేట్లో పెట్టుకుంటున్నాను. అది కొంచెం వేడిగా ఉంది కాబట్టి లాస్ట్లో ఒలుస్తాను. ఫస్ట్ కాల్చుకున్న ఒలుస్తున్నా. ఒకసారి ఎలా ఒలుచుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇలా వచ్చేస్తుందండి. పైన తోలు అన్నది కాలిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా మొత్తం వంకాయకు ఉన్న ఈ బ్లాకిష్ అంతా ఇలా వచ్చేసుకోవాలి. ఇక్కడ ఈ తొడిమ ఇలా తీసేయాలన్నమాట. తీసేసి లోపల వంకాయలో పురుగులు ఉన్నాయా లేవా అనేది ఇలా చూసుకోండి. చూడండి, ఇక్కడైతే ఏం లేవు కదా. చూడండి, ఇక్కడైతే ఏమీ లేవు. ఇలా ఒలుచుకున్నది ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అన్నీ ఇలా ఒలుచుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి.
సరే ఇక్కడ మొత్తం ఇలా వలిచి పెట్టుకున్నాను. కొంచెం అక్కడక్కడ ఇట్లా బ్లాకిష్ ఉంటుంది కదా, అవి తీసేసుకోండి. నేనైతే మొత్తం ఇలా పైన బ్లాక్గా ఉన్న స్కిన్ అంతా స్కిన్ కాల్చుకున్నంత తీసేసాను. తీసేసి ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు మనం తెల్లవాయి ఉప్పు కారం దంచుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని మొత్తం స్మాష్ చేసుకోవాలి. నేను చెప్పింది ఇప్పుడే అండి. ఇక్కడ మనమంతా మొత్తం కలుపుకున్న తర్వాత మనకేమన్నా సాల్ట్ కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ మరీ వేసుకొని, మనం కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోండి, వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఇక్కడ మొత్తం వేసేసుకున్నా ఇందులో. ఇప్పుడు ఇది స్మాష్ చేసుకోవాలి. మనం చేత్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు, కాకపోతే ఇందులో ఒకటి చాలా వేడిగా ఉంది, అందుకని చెప్పి నేను స్మాషర్తో చేస్తున్నాను. చూసారా, నేనైతే ఇక్కడ మొత్తం కలిపేసుకున్నాను ఇలాగా. అండ్ ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను, సరిపోకపోతే సాల్ట్ కారం వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడైతే వంకాయ కారం రెడీ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ చూసారా, ఇక్కడైతే నేను రోలు ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇది చేసామంటే మటుకు మనకు కొంచెం పని ఎక్కువ అండి, ఎందుకంటే ఇక్కడ వంకాయ కాల్చుకుంటాం కదా, అదంతా పడిపోయి ఉంటుంది. ఇక్కడ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. కింద స్టవ్ కింద కూడా పడి ఉంటుంది. నేనైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడైతే నేను క్లీన్ చేసేసుకున్నాను అంతా మొత్తం. అండ్ నెక్స్ట్ రైస్, పప్పు, మార్నింగ్ బెండకాయ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వంకాయ కారం. ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వస్తే లంచ్ చేసేసేయాలి. ఈ లోపు నేనైతే ఫ్రెష్ అప్ అయి వస్తాను, హెడ్ బాత్ చేయాలి కదా. చూసారా, ఇక్కడైతే నేను హెడ్ బాత్ చేసేసాను. బాగా లేట్ అయిపోయింది, 2:30 అయింది టైము. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను రైస్, పప్పు, మార్నింగ్ చేసిన బెండకాయ, ఇప్పుడు చేసిన వంకాయ కారం, అలాగే 2 జామున్స్ పెట్టుకున్నాను. నాకు ఏదైనా లంచ్ కానీ డిన్నర్ కానీ చేసే ముందు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. స్వీట్ కొద్దిగా అయినా సరే, కొద్ది స్వీట్ తిన్న తర్వాత నాకు హాట్ తినాలనిపిస్తుంది. అందుకే నేను ఇలా ఏదైనా ఉంటేనే లంచ్ డిన్నర్ చేసే ముందు ఇలా స్వీట్ తింటాను. అందుకే ఇక్కడ 2 జామున్స్ మాత్రమే పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా నేను లంచ్ చేసేసి చెప్పాను కదా బయటకు వెళ్ళాలని, తర్వాత చూపిస్తాను. ఇక్కడైతే నేను లంచ్ చేసేస్తున్నాను. లంచ్కి మీరేం చేసుకున్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రోజు చెప్తూనే ఉన్నాను, ఎవరొకరు కూడా కామెంట్ చేయట్లేదు. ఓకే, పర్లేదు, మీకు చేయాలనిపిస్తేనే చేయండి. ఇక్కడైతే ఇంకా నేను నా లంచ్ని కంప్లీట్ చేసేస్తాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. ఆల్రెడీ పొద్దున్న చెప్పాను, కాకపోతే ఇప్పుడు ఈవినింగ్ ఫ్రెష్గా రెడీ అయ్యాను, అందుకని మరి ఇంకొకసారి చెప్తున్నాను. ఆఫ్టర్నూన్ చెప్పాను కదా లంచ్ చేసేసి షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పి, నేనైతే వెళ్ళలేదండి. నాకైతే కొంచెం తల తిరిగినట్టు అయిపోయింది, అందుకే ఇంకా నేను ధైర్యం చేసి వెళ్ళలేదు. నాకు అప్పుడప్పుడు వర్క్ ఎక్కువ అయినప్పుడు అలా అనిపిస్తుంది. ఇంకా అందుకే మా హస్బెండ్ కూడా తిట్టారనమాట. ఇంకా అందుకే నేను కాసేపు ఫ్రెష్ తీసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయిపోయి పాప వచ్చింది కదా, పాపకైతే ఇక స్నాక్స్ చేస్తున్నాను. స్నాక్స్ అంటే నేను ప్రిపరేషన్ ఏం కాదు, ఇది పొటాటో బైట్స్ అండి. ఇంకా నేను రెడీ అయిపోయాను. మా హస్బెండ్ కూడా టైం లేదు, రెడీ అయిపో తీసుకెళ్తాను, హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి షాపింగ్ అన్నారు. నేనేం పెద్దగా తీసుకోవట్లేదు, ఒక డ్రెస్ తీసుకోవాలని వెళ్తున్నాను అంతే. పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి. నేనైతే షాపింగ్కి వెళ్ళి డ్రెస్ తీసుకొచ్చుకోవాలనుకున్నాను. ఇంకొంచెం షాపింగ్ ఉంది, పిల్లలు కూడా తీసుకునేది, కాకపోతే మా హస్బెండ్ నాకు టైం లేదు అని చెప్పారు. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళను. మేబీ టుమారో స్పెషల్ అన్నాను కదా, డే ఆఫ్టర్ టుమారో నేను బాబు వెళ్తాం మరి షాపింగ్కి. ఇప్పుడైతే ప్రస్తుతం నేను డ్రెస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఈ లోపు పాపకి ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళారు. తను వచ్చేలోపు ఇక్కడ పాపకి ఇదేంటి పొటాటో బైట్స్ అనేవి డీప్ ఫ్రై చేస్తున్నాను. తర్వాత నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఓకేనా.
ఇక్కడైతే పాపకి పొటాటో బైట్స్ డీప్ ఫ్రై చేసిస్తున్నాను. ఇవి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీని మీద లైట్గా చాట్ మసాలా, చిల్లీ పౌడర్ వేసుకుంటే, కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఎప్పుడైనా నా హెల్త్ బాగోలేనప్పుడు పిల్లలకి ఎమర్జెన్సీగా చేసి ఇవ్వడానికి ఇలాంటివి తెచ్చుకుంటాను. పాప ఒక్కటే తింటుందండి, బాబు అయితే అస్సలు తిండు. ఇక్కడైతే పాపకి పొటాటో బైట్స్ చేసి ఇచ్చేసాను. ఇక్కడైతే నేను ఇంకా పాపకి పొటాటో బైట్స్ చేసి ఇచ్చేసాను. నేనైతే రెడీ అయిపోయాను చెప్పాను కదా. ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నా. నేను చెప్పాను కదండి షాప్కి వెళ్తున్నా అని చెప్పి. ఇప్పుడే షాప్కి వెళ్ళేసి వచ్చాను. డ్రెస్ తెచ్చుకున్నాను. రేపు ఏంటో స్పెషల్ అని చెప్పా కదా, అంటే రేపు నాకు స్పెషల్ డే అని చెప్పా కదా. రేపు నా బర్త్డే. రేపు నేను ఈ వీడియో వచ్చేసరికి నా బర్త్డే కూడా అయిపోతుందేమో. ఇక్కడైతే డ్రెస్ తెచ్చుకున్నానండి నేను. కనిపిస్తుందా? ఈ డ్రెస్ తెచ్చుకున్నా. ఈ డ్రెస్ యొక్క డీటెయిల్స్ అన్నీ నేను రేపు చెప్తాను, ఓకేనా? ఈ డ్రెస్ అయితే నేను ఈ డ్రెస్ కోసమే వెళ్ళాను షాపింగ్కి. నేను ఇంకొద్ది షాపింగ్ ఉంది, ఇంకా నాకు మా హస్బెండ్కి టైం లేదు. తర్వాత నేను నా బర్త్డే అయిపోయినాక చేస్తాను మిగతా షాపింగ్. ఇప్పుడైతే ప్రస్తుతానికి నా బర్త్డేకి డ్రెస్ తెచ్చుకున్నాను. ఎలా ఉందో ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా? టుమారో నా బర్త్డే, అందుకే ఈ డ్రెస్ తెచ్చుకున్నాను. ఈ రోజు నా వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.